హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బందర్ దగ్గర ఉన్నటువంటి చిలకలపూడి అనే చిన్న టౌన్ ఇది. ఇక్కడికి వచ్చాము. ఇప్పుడే నేను విజయవాడ నుంచి వచ్చిన ట్రైన్ దిగి నడుచుకుంటూ బయటికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మనం చిలకలపూడిలో ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఇంకొకటి ఇక్కడ నుంచి మనం బీచ్కి కూడా వెళ్ళవచ్చు. ఆ బీచ్ పేరు మంగినపూడి బీచ్. ఈ బీచ్కి వెళ్ళి కొంతమంది టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి బీచ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ టెంపుల్ పేరు వచ్చి పాండురంగ స్వామి టెంపుల్. అది ఈ టెంపుల్ ఈ రైల్వే స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్న్నర మాత్రమే ఉంటది, దగ్గరలోనే. ఇది చరిత్ర గల టెంపుల్ అన్నమాట ఇది. ఇకపోతే ఇక్కడ మనకి అనేక రకములైన చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా కనబడతారు. ఈ చుట్టుపక్కల మెయిన్ గా మనకి మచిలీపట్నం యొక్క చుట్టుపక్కల పెడమ గాని, ఈ చిలకలపూడి గాని, కప్పలదొడ్డి గాని, ఈ చిన్న చిన్న ఊర్లు ఉండేవి. ఈ ఊర్లలో చేతి వృత్తులు అంటే చేనేత పరిశ్రమ ఒకటి, అద్దకం పరిశ్రమ ఒకటి, ఈ కలంకారీ పరిశ్రమ ఒకటి. రెండోది ఇక్కడ ఈ చిలకలపూడిలో ఉన్నటువంటి గోల్డ్ కవరింగ్ అంటే బంగారు పూత పూసి నగలను తయారు చేసి తడితో దాని మీద బంగారు పూత పూసే దుకాణాలు కానీ, అమ్మేవాళ్ళు కానీ, చేతి వృత్తులు ఆ పని చేసేవాళ్ళు కానీ చాలా మంది దాని మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ ఏంటంటే అందరూ కష్టపడి చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వాళ్ళే. ఇది చూడండి, ఇక్కడ గుడి ఆర్ బీచ్ రెండు ఉండడం వలన ఇదొక స్పాట్, టూరిజం స్పాట్ గా మనకి ఉంది. ఇక్కడ మనం రైలు దిగ్గానే ఆటోల వాళ్ళు వచ్చి మనకి బేరస్థానాలు మొదలు పెడతాం. కాకపోతే మోసం అనేది ఉండదు. వాళ్ళు చెప్పిన గమ్యానికి కరెక్ట్ గానే తీసుకెళ్తారు. బీచ్కి అయితే 20 రూపాయలంట, గుడికి అయితే 10 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడే మనకి ఇక్కడ నుంచి రైలు వెళ్ళింది కాబట్టి ఈ గేట్ వేశారు, ఈ ట్రాఫిక్ వెళ్ళకుండా కార్లు బైక్లు. ఇప్పుడు ఆ రైలు పోయిన తర్వాత ఈ గేటు తీసినట్టున్నారు. అందుకని ఇక్కడ ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయింది. ఇలా నడుచుకుంటూ మనం మచిలీపట్నం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మచిలీపట్నం అన్న బందర్ అన్న ఒకటే మీకు తెలిసే ఉంటుంది. ఇక మనకు చిలకలపూడి ఊరు ఎలా ఉందో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఊర్లో చూద్దాం. ఈ రైల్వే గేటు దాటుకుంటూ మనకి ఈ చిలకలపూడి వెళ్తే ఇక్కడ రోడ్డు పక్కన కొన్ని టీ షాపులు, టిఫిన్ సెంటర్లు కనపడతాయి మనకి. ఉదయం 8:15కి ఎక్కితే ట్రైను మనకి 10:30కి తెచ్చి చిలకలపూడిలో దింపడం జరిగింది. 2-2.5 గంటల ప్రయాణం. ఇదే మొత్తం మనకి చిలకలపూడి రైల్వే స్టేషన్ యొక్క వ్యూ ఇది. అటువైపు వెళ్తే మనకి రైట్ సైడ్ మంగినపూడి బీచ్కి వెళ్ళిపోవచ్చు. ఇటువైపు వెళ్తే మనం ఇటు మచిలీపట్నం, చిలకలపూడి మొదలగు ప్రదేశాలకు వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇవన్నీ టిఫిన్ సెంటర్లు, ఇవి టీ స్టాల్స్. రైలు దిగి బయటకు వచ్చే వాళ్ళకి ఏదో ఒకటి హోటల్స్కి వెళ్ళి టిఫిన్ చేయడం కానీ, లేకపోతే టీ తాగటం కానీ అలవాటు కదా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అందుకని ఈ టీ స్టాల్స్ మనకి ఇక్కడ చాలా పాత ఊరే ఇది. ఇది చూడండి, ఇది డైరీ ఫారం నుంచి ఇప్పుడే పశువుల్ని వదిలినట్టున్నారు, గేదెల్ని. ఈ గేదెలు చక్కగా రోడ్డమ్మట ఒక క్రమ పద్ధతిలో ఎలా వెళ్తున్నాయో చూడండి. ఇంకా మనుషులు అటు ఇటు వెళ్తారేమో కానీ ఈ మాత్రం చాలా కరెక్ట్ గా వెళ్తున్నాయి. ఈ గేదెలు అసలు మనిషి కూడా లేడు వీడు వెనకాల. ఇవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. వీళ్ళకి రోజు వెళ్ళే దారే కాబట్టి ఇది చక్కగా ఒక సైడ్ అమ్మట నడుపుకుంటూ అలా వెళ్ళిపోతున్నాయి. ఇకపోతే మనకి ఇది వచ్చి ప్రభుత్వ గిడ్డంగులు, ఇవి సెంట్రల్ గవర్నమెంట్. మన బియ్యం గాని ఆహారం ఇక్కడే నిల్వ చేసుకుంటారు. అవే ఇవి పక్కన ఉన్నటువంటి గిడ్డంగులు. వీటిని సెంట్రల్ ప్రభుత్వం యొక్క ఆహార నిల్వ చేసే ఆహారం అంటే బియ్యం నిల్వ చేసే గిడ్డంగులు అనమాట. ఇవన్నీ ఇక్కడే నిల్వ చేసి ఉంచుతారు. చిలకలపూడి స్టేషన్ ఇది. చిలకలపూడి అనే ఊరు. ఇక్కడ నుంచి మనం మంగినపూడి కానీ, బందర్ కానీ, బందర్ సిటీలో కానీ వెళ్తానికి చాలా అనుకూలమైన స్టేషన్ ఇది. ఇక్కడ విజయవాడ పట్టణంకి నేను
చెంగల్పూడి స్టేషన్ దగ్గర దిగడం అయింది. చెంగల్పూడి స్టేషన్ అనేది మనకి ಇದು మంగళపూడి బీచ్ కూడా వెళ్ళుద్ది, ఇది మచిలీపట్నం సిటీలో కూడా వెళ్ళుద్ది. ఇది నేను మచిలీపట్నం సిటీలో వెళ్తున్నాను. ఇవన్నీ గోడౌన్స్, ధాన్యం గోడౌన్స్ అనమాట. ధాన్యం నిలబెట్టుకునే గోడౌన్స్ ఇదంతా చిలకలపూడి ఊరు. చిలకలపూడి ఊరు అంటే మీకు ఫేమస్ ఇక్కడ చిలకలపూడి బంగారం. గోల్డ్ కవరింగ్ ఐటమ్ ఇక్కడ ఎక్కువ అమ్ముతారు, తయారు చేయడం కూడా ఇక్కడే. ఇవి చూడండి ఆవులు, ఎక్కడ పడితే అక్కడ మనకి ఆవులు ఇలాగా ఈ ఊర్లో కనబడతా ఉంటాయి. రోడ్డు మీద ఇలాగే పడుకుని ఉంటాయి, ఎక్కడ నీడ కనబడితే అక్కడ పడుకుని ఇవి సేద తీరుతూ ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఒకటి పాండురంగ స్వామి గుడి కూడా ఒకటి ఉంది, అది కూడా ఇక్కడ ఫేమస్. మనం కేంద్ర ప్రభుత్వ ఆహార నిల్వ గిడ్డంగులని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాల్లో ఫిషర్స్ మ్యాన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం చుట్టూరు సముద్ర ఏరియా కాబట్టి. మచిలీపట్నం అంటేనే ఇక్కడ సముద్రం జాలర్లు ఎక్కువ ఉండే ప్రదేశం అని మనకు తెలుసు. బ్రిటిష్ వారి కాలం నుండి ఇక్కడ ఎక్కువ జాలర్లు చుట్టుపక్కల ఉండడం జరుగుతుంది. వాళ్ళకి కావలసిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ లభ్యమవుతా ఉంటాయి. ఇది చూడండి, ఇవన్నీ మనకి సెంటర్. ఇది ఇక్కడే మనకి గోల్డ్ కవరింగ్ యొక్క షాపులు హోల్సేల్ రేట్లకి ఇక్కడ నుంచి జనాలు కొనుక్కుని ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. ఇక్కడ ఇది శివాలయం ఉంది. ఇది శివాలయం కూడా ఇక్కడ మనకి రోడ్డు మీద మంచి లుక్తో కనబడుతుంది. ఇటు వెళ్తే మనకి కొన్ని షాపులు ఉన్నాయి, కానీ ఇటు కాకుండా మనం వేరే గుడి రోడ్డు వెళ్దాం. గుడి గురించి, దేవాలయం గురించి మీకు ఒక సపరేట్ వీడియో ఒకటి చేస్తున్నాను, అది కూడా చూడండి. ఇది ఏంటంటే మనకి ఈ ఊరు అంతవరకు చూపిస్తున్నాను. బంగారం పుట్లు మరి చిలకలపూడి యొక్క సెంటర్, ఇదే సెంటర్. ఇటు వెళ్తేనే మనకి గుడి వస్తుంది. ఈ గుడి వెళ్ళే మార్గం అనమాట ఇది దేవాలయానికి. ఇవన్నీ బంగారం పుట్లు. ఇక్కడ నుంచి హోల్సేల్ గా బాంబే, విదేశాలు, భారతదేశంలో ఎక్కడికైనా సరే ఇక్కడ నుంచే వెళ్తాయి గోల్డ్ కవరింగ్ ఐటమ్ అంతా. ఇక్కడ నిల్వ ఉంచి సరుకుని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇదంతా గోల్డ్ కవరింగ్ షాపులే. మీకు హోల్సేల్ కావాలన్నా ఇక్కడ గాజులు, ఇప్పుడు ఎక్కువ వడ్డాణాలు తయారవుతున్నాయి అనమాట. ఎక్కడ చూసినా షాప్ ఎదురు పెద్ద పెద్ద వడ్డాణాలు పెట్టున్నాయి. వడ్డాణాలు, వంకీలు ఇప్పుడు పిల్లలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇది చూడండి, ఇదంతా గోల్డ్ కవరింగ్ షాపుల్లో ఎక్కువ ఫేమస్. ఇక్కడ నుంచి మనకి గోల్డ్ కవరింగ్ మొత్తం భారతదేశం అంతా వెళ్ళడం జరుగుద్ది. అటు నుంచి కూడా ఆర్డర్స్ వస్తే వీళ్ళు తయారు చేసి పంపిస్తాం జరుగుద్ది. కొంత ఐటమ్ విదేశాలు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల మనకి ఫోర్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఏరియా మొత్తం బాగా డెవలప్ అయ్యే పరిస్థితులు కనబడతాయి మనకి. మచిలీపట్నం ఫస్ట్ ఆంగ్లేయుల కాలంలో ఫోర్ట్ ఉన్న ఏరియా, కాకపోతే దాని తర్వాత ఇది కాస్త మసకబారటం జరిగింది ఫోర్ట్. ఇప్పుడు మళ్ళా దీనికి ఒక ఊపు వచ్చి మళ్ళా ఫోర్ట్ పనులు సర్వేగా జరుగుతున్నాయి చాలా పోరాటాల తర్వాత. ఇవన్నీ గోల్డ్ కవరింగ్ షాపుల యొక్క దుకాణాలు. ఇది మన దేవాలయానికి వెళ్ళే మార్గం. ఇది దేవాలయం వీడియో ఒకటి సపరేట్ గా చేసి ఉన్నారు, అది కూడా మీరు చూడండి. ఇదంతా బంగారం పుట్ల చూడండి. జనాలు ఇక్కడ వచ్చే టూరిస్టులు ఎక్కువ ఈ షాపుల్లో కొనడం జరుగుతుంది. బయట గ్రామాలకు తీసుకెళ్లి అమ్మేవాళ్ళు కూడా ఎక్కువగా ఇక్కడ వచ్చి ఈ బంగారపు పోతాం. ఇదే గుడి ముఖద్వారం. ఇది ఇక్కడ నుంచి మనం గుళ్ళోకి లోపలికి వెళ్ళవచ్చు, కాకపోతే ఆ వీడియో మీకు సపరేట్ గా ఉంది, అది కూడా చూడండి. ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఆడవాళ్ళు కొంతమంది వేరే గ్రామాల్లో గాని సిటీలో గాని అమ్మటం జరుగుతుంది గోల్డ్ కవరింగ్. ఇక్కడ ఉన్న దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ ప్రసిద్ధమై ఉంది. అది పాండురంగ స్వామి యొక్క దేవాలయం లోపల ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టు చాలా పెద్ద చెట్టు. అది దానికి కూడా ఒక చరిత్ర ఉంది. అక్కడ శ్రీకృష్ణుడు ఆ చెట్టు మీద
చెట్టు మీద వేణువు ఊదితే ఇక్కడ ఉన్న ఆవులన్నీ ఆ చెట్టు దగ్గర చేరాయి అని ఒక స్టోరీ కూడా ఉంది ఆ చెట్టు గురించి. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి రావాలనుకుంటే రైలు ద్వారా గాని, బస్సు ద్వారా గాని మీరు ఇక్కడికి వచ్చి ఊరిని సందర్శించవచ్చు. ఇక్కడ భక్తుల రూపంలోనే కాకుండా వ్యాపార పరంగా కూడా ఈ ఊరు చాలా ప్రసిద్ధిగాంచింది చిలకలపూడి. ఇక్కడ నుంచి చాలా మోడల్స్, చిలకలపూడి బంగారం మోడల్స్ అనేక రకాలైనటువంటివి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి. అదే కాక బందర్ చుట్టుపక్కల ఉన్నటువంటి చేనేత వస్తువులు గాని, చేనేత చీరలు గాని, అద్దకం చీరలు గాని విపరీతమైన ఎక్స్పోర్ట్ ఉంది ఇక్కడ నుంచి. అదే కాకుండా ఇక్కడ బంగాళాఖాతంలో లభించే చేపలు ఇవి కూడా మంచి ప్రసిద్ధిగాంచిన చేపలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి మనకి భారతదేశంలో మూల మూలకి. ఇప్పుడు విశాఖపట్నం బాగా డెవలప్ చెందినట్టే మచిలీపట్నం ఏరియా కూడా బాగా డెవలప్ చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. జై హింద్. మరొక వీడియోతో మీ ముందు ఉంటారని చెప్తూ ఇది ఇక్కడతో ముగిస్తున్నాను.